అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎమ్మెల్యే శిరీషదేవి పర్యటించారు. జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్న గిరిజన సమస్యలపై అసెంబ్లీలో తానే ప్రస్తావించినట్లు తెలిపారు. వైసీపీ నుంచి గెలిచిన గిరిజన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం సిగ్గుచేటని శిరీషదేవి విమర్శించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఎమ్మెల్సీ అనంతబాబుపై ఉన్న శ్రద్ధ వైసీపీ ఎమ్మెల్యేలపై లేదని విమర్శించారు. అంతేకాదండి, మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏకైక టీడీపీ ఎమ్మెల్యే నేనున్నాను. మిగతా పాడేరు అదేవిధంగా అరకు నియోజకవర్గంలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అక్కడ ప్రజలు నమ్మి వాళ్ళకి ఏదో పాపం అసెంబ్లీకి వెళ్ళి మాకు న్యాయం చేస్తారు, మా సమస్యల కోసం పోరాడతారు, అసెంబ్లీలో కొట్టాడి మరి మా యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేస్తారని ఆ 2 నియోజకవర్గాల్లో కూడా ఆ 2 ఎమ్మెల్యేలకి పాపం ప్రజలు నమ్మి ఓటేస్తే ఈ రోజు వాళ్ళు అసెంబ్లీకి కూడా రాకుండా ఎలా అంటే ఈ ప్రతిపక్ష నేత ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా, ఈయన యొక్క అండదండాలతో ఇక్కడ ఏదో వాళ్ళకి ఏదో అన్యాయం జరిగినట్టు, ఇక్కడ న్యాయం జరగట్లేదని ఢిల్లీ వరకు వెళ్ళిపోయారు. విచిత్రమైన విషయం ఏంటంటే మొన్న అసెంబ్లీ ఫస్ట్ డే మన రంపచోడవరం దళితుని చెప్పేసినట్టు డోర్ డెలివరీ అనంతబాబు ఉన్నాడు కదా, ఈయన కూడా సిగ్గు లేకుండా ఎలా తీసుకొచ్చేసాడు అసెంబ్లీ వరకు అయితే మాకైతే అర్థం కావట్లేదు. కనీసం వెనకాల తీసుకొచ్చే మనుషులు ఎలాంటి వాళ్ళని కూడా కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించాడు అనడానికి నిదర్శనమే ఈ యొక్క అనంతబాబుని అసెంబ్లీ వరకు తీసుకురావడం. అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే అంతేకాదండి, మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏకైక టీడీపీ ఎమ్మెల్యే నేనున్నాను. మిగతా పాడేరు అదేవిధంగా అరకు